హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 4th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 4.2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా థర్డ్ ప్రాబ్లం. ఇన్ ది గివెన్ ఫిగర్ లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. ఏబి అనే ఒక లైన్, సిడి అనే ఒక లైన్, ఈ రెండు కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఏఓసి అంటే ఇది, ఇక్కడ డి అని రాసినది, అలానే బిఓఈ అంటే ఇదనమాట. ఈ టూ యాంగిల్స్ 70 degrees అంట. యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 40 degrees. అలానే ఈ 40 బిఓడి 40 degrees. అయితే మనం కనుక్కోవాల్సింది యాంగిల్ బిఓఈ అంటే ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది. అలానే రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అంటే సిఓఈ కనుక్కొని, రిఫ్లెక్స్ అంటే సిఓఈ కాకుండా మిగిలిన యాంగిల్ మొత్తాన్ని సిఓఈకి రిఫ్లెక్స్ అంటామన్నమాట. అంటే ఇక్కడ మనం బిఓఈ కనుక్కోవాలి ఫస్ట్, నెక్స్ట్ సిఓఈ కనుక్కోవాలి. సిఓఈ కనుక్కున్న తర్వాత సిఓఈకి రిఫ్లెక్స్ యాంగిల్ కనుక్కోవాలి. మనకి లెక్కలో ఏబి అండ్ సిడి ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఓ అని ఇచ్చారు. అంటే ఈ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ డి, ఈ 40 రెండు కూడా ఈక్వల్ అనమాట. సో ఇక్కడ డి దగ్గర 40 degrees యాంగిల్ ఉంటుంది. అయితే మనకి లెక్కలో యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ 70 అని ఇచ్చారు. ఇది 40 అయినప్పుడు ఇది ఇంకా 30 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు తెలిసాయి. ఏఓబి అనేది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ 3 యాంగిల్స్ సమ్ చేస్తే 180 వస్తుంది. సో ఇక్కడ 70 ప్లస్ ఈ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు 180కి ఈక్వల్ చేస్తే సిఓఈ కూడా వస్తుంది అనమాట. సో మనం ముందు ఇచ్చినవి రాసుకుందాము. గివెన్ ది లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. ఈ టూ కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అని ఇచ్చారు ఓ దగ్గర. అలానే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ, చూడండి బిఓఈ ఇది యాంగిల్ ఏఓసి అంటే ఇది, ఈ రెండు కూడా 70 అని ఇచ్చారు సమ్. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలానే ఇంకో వాల్యూ కూడా ఇచ్చారు, యాంగిల్ బిఓడి వాల్యూ కూడా ఇచ్చారు. యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 40 degrees. అయితే ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆ స్టెప్ రాద్దాము. ఇఫ్ ది టూ లైన్స్ intersect at a point then vertically opposite angles are equal. Vertically opposite angles are equal. ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమేంటి అంటే యాంగిల్ ఏఓసి అలానే యాంగిల్ బిఓడి, ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓడి. సో యాంగిల్ బిఓడి మనకి 40 ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఏఓసి కూడా 40 degrees అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏఓసి వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1 యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 మనకు లెక్కలో ఇచ్చారు ఇది. ఇప్పుడు ఏఓసి బదులుగా 40 degreesని సబ్స్టిట్యూషన్ చేస్తే యాంగిల్ బిఓఈ 30 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 40 రైట్ సైడ్ వెళ్తే -40 అవుతుంది. యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 - 40 అంటే 30 degrees అనమాట. మనకు లెక్కలో యాంగిల్ బిఓఈ కనుక్కోమన్నారు, అంటే ఒక వాల్యూ వచ్చేసింది మనకి యాంగిల్ బిఓఈ వాల్యూ. అలానే రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ కనుక్కోమన్నారు. ఫ్రమ్ ది ఫిగర్ ఏఓబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, ది సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ 180 degrees. సో ఈ టూ యాంగిల్స్ 70 degrees అని ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ ఈఓబి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఫ్రమ్ ది ఫిగర్ మనకి ఇచ్చిన ఫిగర్ నుంచి ఏఓబి అనేది స్ట్రైట్ లైన్ అని మనకు తెలుస్తుంది. ఫ్రమ్ ది ఫిగర్ ఏఓబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ on a straight line is equal to 180 degrees. సో 3 యాంగిల్స్ ఉన్నాయి ఆ స్ట్రైట్ లైన్ మీద. ఫస్ట్ యాంగిల్ ఏఓసి,
ప్లస్ యాంగిల్ సిఓఈ మిడిల్లోది, నెక్స్ట్ యాంగిల్ బిఓఈ, ఈ 3 సమ్ చేస్తే 180 రావాలి. ఆల్రెడీ ఈ 2 వాల్యూస్కి మనకు 70 అని ఇచ్చారు. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ 70 degrees అని ఇచ్చారు. నెక్స్ట్ యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 రైట్ సైడ్ వెళ్తే -70 అవుతుంది. 180 నుంచి 70 మైనస్ చేస్తే 110 degrees. అయితే మనకు అడిగింది సిఓఈ కాదు, రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అని అడిగారు. సో రిఫ్లెక్స్ అంటే సిఓఈ కాకుండా మిగిలింది మొత్తం రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ఫిగర్లో చూద్దాము. చూడండి, ఇది సిఓఈ అంటే ఇది అనమాట. రిఫ్లెక్స్ అంటే ఇది కాకుండా మిగిలింది మొత్తం, పాయింట్కి చుట్టూ ఉన్న మిగిలిన యాంగిల్ మొత్తం అనమాట. సో పాయింట్ దగ్గర యాంగిల్ 180 × 360 degrees. ది యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఈస్ 360 degrees. సో ఇప్పుడు ఈ 360లో నుంచి సిఓఈని కనుక మైనస్ చేసినట్లయితే రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ తెలుస్తుంది మనకి. సో 360 degrees మైనస్ 110 degrees. 360లో నుంచి 110 మైనస్ చేస్తే 250 degrees. సో ఓన్లీ సిఓఈ అయితే 110 degrees, రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ అయితే 250 degrees అనమాట. సో రిఫ్లెక్స్ ఆఫ్ సిఓఈ ఈజ్ ఈక్వల్ టు 250 degrees. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇన్ ది గివెన్ ఫిగర్ లైన్స్ XY అండ్ MN ఇంటర్సెక్ట్ ఎట్ O. ఇక్కడ XY అనే లైను, MN అనే లైను రెండు కూడా O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. యాంగిల్ POY ఈజ్ ఈక్వల్ టు 90 degrees. POY అంటే ఈ యాంగిల్ 90 degrees. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. ఈ రెండు యాంగిల్స్ కూడా 2:3 రేషియోలో ఉన్నాయి. ఫైండ్ C. అయితే C వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తామంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180 అనేది యూజ్ చేసుకుంటాము. అలానే MN కూడా ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీద BC అనే యాంగిల్స్ ఉన్నాయి. అంటే యాంగిల్ B ప్లస్ యాంగిల్ C యాడ్ చేసిన 180 రావాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ XY అండ్ MN ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ O అని ఇచ్చారు మనకి లెక్కలో. అది రాద్దాం. గివెన్ దట్ ది లైన్స్ XY MN intersect at O. Intersect at O. సో మనకి ఫిగర్ నుంచి XOY అనేది ఒక స్ట్రైట్ లైన్ అనేది తెలుస్తుంది. సో ఫ్రమ్ ది ఫిగర్ XOY ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మరి స్ట్రైట్ లైన్ అయితే స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ని సమ్ చేస్తే 180 రావాలి. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. స్ట్రైట్ యాంగిల్ 180 ఉంటుంది కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు XOY స్ట్రైట్ లైన్ మీద మొత్తం మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్ నేమ్స్ రాద్దాం. ఫస్ట్ POY ఇది ఒక యాంగిల్, యాంగిల్ POY ప్లస్ అలానే AB ఈ 2 యాంగిల్స్ A ప్లస్ B, ఈ 3 యాంగిల్స్ సమ్ చేస్తే 180 degrees రావాలి. అయితే మనకి A:B రేషియో ఇచ్చారు. గివెన్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. గివెన్ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. సో A 2 parts B 3 parts ఉంది. మనకి ఎంతో తెలియదు కాబట్టి లెట్ A ఈజ్ ఈక్వల్ టు 2x అనుకుందాము, B ఈజ్ ఈక్వల్ టు 3x అనుకుందాము. సో ఈ వాల్యూస్ అలానే మనకి POY వాల్యూ కూడా ఇచ్చారు. యాంగిల్ POY ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఈ 3 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే యాంగిల్ POY 90 degrees మనం ఈక్వేషన్ 1 నుంచి రాస్తున్నాం. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. POY వాల్యూ 90, A ఈజ్ ఈక్వల్ టు 2x అనుకున్నాము, B వాల్యూ 3x అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు 180. 90 degrees ప్లస్ 2x ప్లస్ 3x యాడ్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనకి x వాల్యూ కావాలి కాబట్టి 5x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 90 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 90 degrees అవుతుంది. 180లో నుంచి 90 మైనస్ చేస్తే 90. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ 5 ఇటు సైడ్ వస్తే బై 5 అవుతుంది. సో 5 టేబుల్లో 5 1s 5, 4 మిగులుతుంది. 40 అంటే 5 8s 40. సో x ఈజ్ ఈక్వల్ టు 18 degrees. అయితే మనం A ఈజ్ ఈక్వల్ టు 2x అనుకున్నాం కాబట్టి 2 × 18 degrees అంటే 36 degrees వచ్చింది.
బి ఈజ్ ఈక్వల్ టు 3x అనుకున్నాము, అంటే 3 × 18 degrees అంటే 54 degrees. సో మనకి ఏబి వాల్యూస్ వచ్చేసాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 36 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 54 degrees. అయితే ఇంకొక వాల్యూ కనుక్కోవాలి, సి వాల్యూ కూడా కనుక్కోవాలి. మనకి ఫ్రమ్ ది ఫిగర్ MON ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్. చూడండి, MN కూడా స్ట్రైట్ లైనే. ఈ BC అనే యాంగిల్స్ రెండు కూడా స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ B ప్లస్ యాంగిల్ C 180కి ఈక్వల్ చేస్తే బి వాల్యూ ఇప్పుడే మనం కనుక్కున్నాం 54 degrees. సో 54 + C ఈజ్ ఈక్వల్ టు 180కి ఈక్వల్ చేస్తే ఈ C వాల్యూ వస్తుంది. సో ఫ్రమ్ ది ఫిగర్ నుంచి మనకి MON ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్ అనేది తెలుస్తుంది. ఫ్రమ్ ది ఫిగర్ MON ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మరి స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావాలి. అండ్ ఇట్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. బి వాల్యూ కనుక్కున్నాం, 54 degrees వచ్చింది. 54 degrees ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 54 degrees. 180లో నుంచి 54 మైనస్ చేస్తే 126 వస్తుంది. సో C ఈజ్ ఈక్వల్ టు 126 degrees. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఇన్ ది ఫిగర్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ. దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRT. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫిగర్లో చూద్దాము. ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఇవి ఇంటీరియర్ యాంగిల్స్, లోపల ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్కి ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. అలానే ఇక్కడ ఒక యాంగిల్ కూడా ఫామ్ అయింది, దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇక్కడ రెండు కూడా క్యూ దగ్గరే ఉన్నాయి యాంగిల్స్. క్యూ అనేది కామన్ వర్టెక్స్, ఈ QP అనేది కామన్ ఆర్మ్ అవుతుంది. అయితే క్యూ దగ్గర ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు ఉంది. ఈ టూ యాంగిల్స్ నేమ్స్ చెప్పేటప్పుడు ఇటువైపు ఈ యాంగిల్ చెప్పాలి అంటే PQS అని చెప్తాము, ఈ యాంగిల్ చెప్పాలి అంటే PQR అని చెప్తాం. అలాగే ఇక్కడ యాంగిల్స్ పేర్లు కూడా ఈ యాంగిల్ పేరు చెప్పాలి అంటే PRQ, అలానే ఈ యాంగిల్ PRT అని చెప్తాం. అయితే ఈ టూ యాంగిల్స్ కూడా అడ్జసెంట్ యాంగిల్స్, అలానే ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ 180 degrees. అంటే లీనియర్ పెయిర్ అనమాట. ఈ టూ లీనియర్ పెయిర్ అవుతుంది, ఈ టూ కూడా లీనియర్ పెయిర్ అవుతుంది. సో సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఆల్సో సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 180 degrees. సో ఫస్ట్ అవి రాద్దాం మనము. చూడండి, మనకి ఫిగర్ నుంచి ST అనేది ఒక స్ట్రైట్ లైన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రమ్ ది ఫిగర్ ST ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మనం స్ట్రైట్ లైన్ మీద కనుక అయితే ఇలా 2 arrow marks రాయాలి. స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ 180 degrees ఉంటాయి. సో అండ్ ఇట్స్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. చూడండి, ఇక్కడ ఒక 2 యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావాలి. ఈ 2 యాంగిల్స్ నేమ్స్ వచ్చేటప్పటికి ముందు ఈ యాంగిల్ రాద్దాం. దీన్ని 1, 2 అనుకుంటే కనుక ఈ యాంగిల్స్ని 3, 4 అనుకుందాం మీకు అర్థం కావడం కోసం. సో ఫస్ట్ ఈ 1 యాంగిల్ నేము PQS, యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ 2 నేమ్ PQR, అది ఇంటీరియర్గా ఉంది. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 180. ఈ ప్రాపర్టీ ప్రకారం అనమాట. స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావాలి. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ప్రకారం ఈ 2 యాంగిల్స్ సమ్ చేస్తే 180. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఈ 2 యాంగిల్స్ కూడా స్ట్రైట్ లైన్ మీదే ఉన్నాయి కాబట్టి ఈ 2, 3, 4 సమ్ చేసినా కానీ 180 వస్తుంది. యాంగిల్ 3 నేము యాంగిల్ PRQ, యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ 4 నేమ్ PRT, యాంగిల్ PRT ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 180 degrees. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1 180నే, ఈక్వేషన్ 2 కూడా 180నే కాబట్టి రైట్ సైడ్ ఉన్న రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ రెండు కూడా ఈక్వల్ చేయొచ్చు. సో ఫ్రమ్ 1 and 2 అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఈ రెండు కూడా ఈక్వల్ అని రాయొచ్చు. అంటే యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT
అయితే మనకు లెక్కలో యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఆర్క్యూ, ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు, మనకి లెక్కలోనే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ పీక్యూఆర్ బదులుగా మనం పిఆర్క్యూ అని రాసుకోవచ్చు. సో మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే యాంగిల్ పీక్యూఎస్ ప్లస్ ఈ పీక్యూఆర్ బదులుగా పీక్యూఆర్ పిఆర్క్యూకి ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి ఈ పీక్యూఆర్ బదులుగా పిఆర్క్యూ అని రాస్తున్నాం ఈ ఈక్వేషన్లో. పిఆర్క్యూ ఇజ్ ఈక్వల్ టు ఇంక ఇవి యాజ్ ఇట్ ఈజ్ యాంగిల్ పిఆర్క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్టీ. ఇప్పుడు మనం యాంగిల్ పీక్యూఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పిఆర్క్యూ రైట్ సైడ్ వెళ్తే మైనస్ పిఆర్క్యూ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి రాద్దాము. పిఆర్క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్టీ, ఇక్కడ ఉన్న ఈ ప్లస్ పిఆర్క్యూ ఇటు సైడ్ వస్తే మైనస్ పిఆర్క్యూ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ పిఆర్క్యూ మైనస్ పిఆర్క్యూ క్యాన్సిల్ చేస్తే లెఫ్ట్ సైడ్ యాంగిల్ పీక్యూఎస్ మిగిలింది, రైట్ సైడ్ యాంగిల్ పిఆర్టీ మిగిలింది. సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే అనమాట, యాంగిల్ పీక్యూఎస్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఆర్టీ అని ప్రూవ్ చేయాలి.